టీఎఫ్ఏలో ఒక సేయింగ్ ఉంది, రాజమౌళి అయినా దొరుకుతాడేమో కానీ అనిల్ రావుపూడి దొరకడు అని. అది మరొకసారి ప్రూవ్ అయింది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావుపూడి డైరెక్షన్ లో నయనతార కాంబినేషన్ లో విక్టరీ వెంకటేష్ గారి కామియోతో నిన్న పడ్డ ప్రీమియర్ షోస్ తో చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది మనశంకర్ వరప్రసాద్ గారు ఫిలిం. ఒక ఫ్యామిలీ సినిమా రిలీజ్ కు ముందు ఇంత హైప్ తో రిలీజ్ అవడం నేనెప్పుడూ చూడలేదు. అనిల్ రావుపూడి గారికి వరుసగా 8 హిట్స్ ఉన్నా కూడా రాని హైప్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వదిలిన హుక్ స్టెప్ సాంగ్ తో వచ్చేసింది. దెబ్బకి ప్రీసేల్ తోనే చాలా సినిమాల డే 1 రికార్డ్స్ కూడా లేచిపోయాయి. సో అలా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా అనిపించిందో, ఈ పొంగల్కి ఎంతవరకు బెస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, ట్రైలర్ లో చూపెట్టినట్టుగానే ఒక రీజన్ వల్ల విడిపోయిన వైఫ్ అండ్ హస్బెండ్ తిరిగి ఎలా కలుసుకున్నారనేదే మూవీ యొక్క బేసిక్ ప్లాట్. ఇంతకు మించి చెప్పుకోవడానికి కథపరంగా సినిమాలో ఏం లేదు. మరి మూవీ ఎలా అనిపించింది అంటే, 2026 పొంగల్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక ట్రీట్ గా చెప్పొచ్చు. మనందరికీ తెలిసిన పెద్ద వెటరన్ స్టార్స్ ఇద్దరు కలిసి యాక్ట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అదే పెద్ద హై ఫేస్ట్. అలాంటి సినిమా కొద్దిసేపు కూర్చోబెడితే చాలు అనే ఉద్దేశంతోనే సినిమాకిల్లా. బట్ సర్ప్రైజింగ్లీ మూవీ కూర్చొనివ్వలేదు. అక్కడక్కడ సీట్లోంచి లేచి డాన్స్ వేసేలా కూడా చేసింది. అలానిది గొప్ప సినిమానా కాదా అంటే, ఏది గొప్ప సినిమా ఏది గొప్ప సినిమా కాదు అనే విషయం సినిమాని తీసుకునే దానిపై కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మూవీలో చిరు అమ్మాయిలతో సరదాగా మాట్లాడే కన్వర్జేషన్ ఒకటి ఉంటుంది. సరదాకే మాట్లాడతారు, బట్ చాలా సీరియస్ టాపిక్స్ ని కూడా టచ్ చేస్తారు. అలానే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే రిలేషన్షిప్ గురించి కూడా ఒక బామ్మ చెప్పే మాట ఒకటి చాలా బాగుంటుంది. ఇక ఇది ఇలా ఉంటే రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఎంటర్టైన్మెంట్. సినిమా మొత్తం సిచ్యువేషనల్ కామెడీతోనే నడుస్తుంది. చిరు కామెడీ ఇష్టపడే వాళ్ళకి మాత్రం నిజంగా ఈ మూవీ పెద్ద హై ఫేస్ట్. ఎందుకంటే సినిమాలో చిరు ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు సింగిల్ హ్యాండ్ గానే నడిపించారు. చిరు యాక్టింగ్ చేశారు, యాక్షన్ చేశారు, డాన్స్ చేశారు. సరదాగా వింటేజ్ డేస్ ని ఎలా గుర్తు చేశారు. అండ్ కామెడీతో నవ్వించారు. వాట్ నాట్ బాస్ అంటేనే పవర్ ప్యాకెట్ కాంబినేషన్. సో ఇవన్నీ కలిసి ఎంటర్టైన్మెంట్ తో కట్టిపడేశాయి. ఆ కిడ్స్ తో చిరు స్కూల్లో నడిపించిన సీన్స్ అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్న బుల్లిరాజు క్యారెక్టర్ వచ్చినప్పుడు, ఆ సీన్స్ వచ్చినప్పుడైతే థియేటర్లో ఒక్కరు కూడా సీట్లో కూర్చోలేదు. ఆరెంజ్ లో నవ్వించాడు ఆ కిడ్. ఇక చిరు ఇంట్రడక్షన్ సీన్ నుంచి ఇంట్రడక్షన్ సాంగ్ వరకు, ఇంటర్వెల్ సీన్, పోస్ట్ ఇంటర్వెల్ సీన్, మీసల పిల్ల సాంగ్, వెంకటేష్ గారి ఎంట్రీ సీన్, అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చే సాంగ్, అండ్ ఆ క్లైమాక్స్. అసలు ఒక పండగ సినిమా ఎలా ఉండాలో ప్రాపర్ గా చెప్పాలంటే ఈ సినిమాని చూపెట్టచ్చు. ఎక్కడ బోర్ కొట్టనివ్వకుండా సూపర్ గా రన్ చేశారు. బేసిక్ గా అనిల్ రావుపూడి ప్రీవియస్ సినిమాల్ని గమనిస్తే, F2, F3, సరిలేరు నీకెవరు, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో కూడా స్టోరీ అంత గొప్పగా ఉండదు. స్క్రీన్ ప్లేతోనే నడిపించుకుంటూ తీసుకొచ్చారు. అండ్ ఈ సినిమా విషయంలో కూడా స్క్రీన్ ప్లేనే ప్లస్ అని చెప్పొచ్చు. ఇక నయనతార గారు చాలా ఇయర్స్ తర్వాత తెలుగులో కనిపించారు. అండ్ ఆమె పర్ఫార్మెన్స్ తో మెప్పించారు కూడా. చిరుతో చాలా మంచి సీన్సే పడ్డాయి. అండ్ ఆమె ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నట్టున్నారు, ఆర్టిఫిషియల్ గా ఎక్కడ అనిపించలేదు. అనిల్ రావుపూడి తన సినిమాల్ని పొంగల్కి రిలీజ్ చేస్తారు అనేది ఏదో పెద్ద బూతులా చూస్తారు చాలా మంది. బట్ ఈ సినిమా చూసాకే అర్థం అవుతుంది పొంగల్కి ఎలాంటి సినిమాలు వస్తే కరెక్టో, అవి ఎలా ఉండాలో. నిజంగా ట్రైలర్ చూస్తే నాకంతగా నచ్చలేదు. అది నా ట్రైలర్ రివ్యూ చూసిన వాళ్ళకి చాలా మందికి అర్థం అవుతుంది. సీరియల్ రేంజ్ క్వాలిటీ అండ్ ఎడిటింగ్ ఏది కూడా వర్కౌట్ కాలేదు. బట్ సినిమాలో మాత్రం అదంతా డిఫరెంట్ గా ఉంది. ఖచ్చితంగా చీప్ క్వాలిటీ అయితే ఎక్కడ అనిపించలేదు. అండ్ ముఖ్యంగా సీరియల్ క్వాలిటీలా కూడా అనిపించలేదు. కలర్ గ్రేడింగ్ కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఖచ్చితంగా చెప్పొచ్చు ట్రైలర్ ని అండర్ ప్లే చేశారని. సినిమా మొత్తానికి మైనస్ పాయింట్ ఏమైనా ఉందా అంటే, స్టోరీ లైన్ థిన్ గా ఉండడం. ఇక టెక్నికల్ సైడ్ విషయానికి వస్తే, బీమ్స్ ఇచ్చిన సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. తన ప్రీవియస్ సినిమాల్లో హడావిడి చేయకుండా చాలా ప్లెజెంట్ గా ఉంది మ్యూజిక్. ఎడిటింగ్ బాగుంది, సినిమాటోగ్రఫీ ఓకే, రైటింగ్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా బాగుంది. లొకేషన్స్ కొన్ని సీన్స్ లో చాలా బాగున్నాయి, ముఖ్యంగా శశిరేఖ సాంగ్. ఇక సెట్ డిజైనింగ్ వర్క్ బాగుంది, డాన్స్ కొరియోగ్రఫీ కూడా బాగుంది. మొత్తానికి ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా సినిమా బడ్జెట్ తక్కువైనా కూడా అది ఎక్కడా రానివ్వకుండా మంచిగానే తీసుకొచ్చారు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, చిరు నిజంగా ఏవేం చేయగలరో అవన్నీ చేశారు. నవ్వించారు, ఏడిపించారు, యాక్షన్ తో అదరగొట్టారు. తనెందుకు ఆల్రౌండరో మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. ఇక నయనతార ఆమెకిచ్చిన క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఇక విక్టరీ వెంకటేష్ గారి క్యామియో బాగుంది, ఉన్నంతసేపు కూడా అల్లాడించి వెళ్లారు. ఇక క్యాథరిన్, అమృతం హర్ష గారు బుల్లిరాజు క్యారెక్టర్, మావయ్య క్యారెక్టర్ చేసిన అయినా కూడా మంచిగానే చేశారు. ఇక ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే, ఫస్ట్ హాఫ్ ఒక 10 నిమిషాలు, సెకండ్ హాఫ్ ఒక 15 నిమిషాలు స్లోగా అనిపించచ్చు. స్టోరీ లైన్ థిన్ గా ఉంటుంది అంతే. తప్పిస్తే సినిమాలో వంక పెట్టడానికి కూడా ఏం కనిపించదు. ట్రైలర్ తో అండ్ ప్రీ రిలీజ్ కంటెంట్ తో ఏదైతే చూపెట్టారో దానికి 4 ఎక్కువ సినిమాలో ఉంటుందే తప్ప తక్కువ అయితే ఉండదు. సో ఓవరాల్ గా ఈ పొంగల్కైతే ఫ్యామిలీతో సినిమా చూడడానికి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్. అవర్ రేటింగ్ ఈస్ 3 out of 5. మూవీ చూస్తుంటే మీరెంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద రివ్యూ ఆఫ్ ది మనశంకర్ వరప్రసాద్ గారు ఫిలిం. మీరు కూడా మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి
వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.